ప్రతి గల్లీకి 5 కోట్లు 10 కోట్లు పెట్టినామని చెప్పేసి మీరు అంటుండ్రు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఉండేసి మేము ఎమ్మెల్యే అయిన తర్వాతనే కొత్తూరు నుంచి అన్నారం వై జంక్షన్ వరకు డబుల్ రోడ్ వేయడం అనేది జరిగింది. తర్వాత మేమున్నప్పుడే షాద్ నగర్ పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి గల్లీలో కూడా మాహ్యంలో వేసినటువంటి అభివృద్ధి అంటే జస్ట్ ఎలక్షన్స్ వల్ల మేము వేయలేకపోయినాం, ఫండింగ్ అంతా తెచ్చింది మాయంలోనే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మీ నమ్మమంటారా వాళ్ళది నమ్మమంటారా? ఇలా నిజంగా చెప్తున్నా, ఎంకిరాల బ్రిడ్జ్ ఏమైంది? ఓకే చెప్పు, నీకు తుంగనపల్లి బ్రిడ్జ్ ఏమైంది? ఇలా నాట్లేసినామా మరి వాళ్ళు రోడ్ చేస్తే ఎందుకు నాట్లేసినాం మేము? ఓకే, ఇవాళ ఇన్ని రోడ్లు ఎందుకు వేస్తాం? శాతగాని దద్దమ్మలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి శాతగాని దద్దమ్మలు మాట్లాడేటివి ప్రజలు. అందుకే మీరు పని చేస్తే ఇంటికి ఎందుకు తోలిస్తారు? మీరు పని చేయలేదు కాబట్టే ఇలా మిమ్మల్ని ఇంటికి తోలిచ్చారు. ఇంకా ఆ మోసపూరితమైన మాటలు, నిరాధారమైన మాటలు చెప్పడం తప్పు. మరి ఎందుకు అంటే డబుల్ బెడ్రూమ్ ఇలా డబుల్ బెడ్రూమ్ సంగతే చెప్పండి. అదే వాళ్ళు ఓపెన్ చేసి అయినా కూడా మీరు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోతున్నారు? తర్వాత అవివేకితనంతో మాట్లాడితే రాజకీయాలలో సమాధానం చెప్పాలంటే కించపరిచే విధంగా మాట్లాడవచ్చు సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అది పూర్తిగా లేదు, కరెంటు కనెక్షన్ లేదు, నీళ్ళ కనెక్షన్ లేదు, వాళ్ళకి అలాట్మెంట్ ఎవరికి అలాట్మెంట్ చేసిందే తెలియదు. అది పూర్తి కాకపోతే ఎవరికి ఇస్తావు? ఇప్పటికీ పూర్తి కాలేదు. నేను వచ్చినాక 8 కోట్లు శాంక్షన్ చేపిస్తే మౌలిక వసతులు, నీళ్లు, కరెంట్ ఇస్తామంటే ఐటీ కూడా పాత బాకీలకే పోయింది. ఇలా ఓ సోయిలేనోడు హరీష్ రావు అంటాడు ఓ హాస్పిటల్ కొబ్బరికాయ కొట్టిపోయాడు, సింగిల్ పైసలే 100 పడకల హాస్పిటల్. ఇలా కాంట్రాక్టర్ పారిపోతున్నారు. ఇలా తెలివిలేని దద్దమ్మలు మాట్లాడతా కాదు, మాకు సత్తా ఉంది. ఇలా మేము ఫండ్స్ తెచ్చినాం, ఇలా అభివృద్ధి చేసినాం, ఇలా ప్రజలలో మీరు సర్వే తీసుకుంటారు. అయితే శంకర్ గారు, అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళు కూడా ఎన్నికల ముందు మేము చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి మీ 2 సంవత్సరాల అభివృద్ధి లేక వాళ్ళు కూడా ముందలు పెట్టడం అనేది జరిగింది. ఒకటి సంస్కృతి భవనానికి 5 కోట్లు అని చెప్పేసి, ఒక్కటే రైల్వే బ్రిడ్జ్ మీరు ఒక్కటే, మీకు ఒక ఎలక్ట్రాన్ మీడియా తరఫున నిగూఢంగా మంచి చెడు 2 ఆలోచన చేస్తాం. ఒకవేళ వాళ్ళు రోడ్ వేస్తే నేను ఎందుకు వేస్తుంటే, వాళ్ళు ఇప్పుడు 28 వార్డులల్లా వాళ్ళు రోడ్లు వేసినట్టుంటే నేను ఎందుకు వేస్తాను రోడ్లు? వాళ్ళు నీళ్ళు ఇచ్చినంటే నేను ఎందుకు ఇస్తాను నీళ్ళు? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఇంకా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, మరి ఎందుకు లేరు? పార్కులు వాళ్ళు చేసినట్టుంటే పార్కులు నేను ఎందుకు వచ్చేస్తా? పార్కులు ఆలోచన చెయ్యి. ఒక స్టేడియం కడితే నేనెందుకు స్టేడియం కడుతుంటే? హాస్పిటల్ కడితే నేనెందుకు కడుతుంటే? పోయి హాస్పిటల్ ఆర్ఓబి చూసారు కదా, సింగిల్ ఆర్ఓబి చేస్తే అది తెలివిలేని దద్దమ్మలనాలా, పరిజ్ఞానం లేని విధవలనాలా, నేను అలా సింగిల్ ఆర్ఓబి చేస్తే నేను డబుల్ ఆర్ఓబి చేసి 184 కోట్లు శాంక్షన్ చేయించిన. పేరుకు పేపర్ల ఇలా నువ్వు రామేశ్వరం టెంపుల్కి 5 కోట్లు ఇచ్చారు, భవానమ్మ టెంపుల్కి 5 కోట్లు ఇచ్చారు, సౌడమ్మగుట్ట టెంపుల్కి 2 కోట్లు ఇచ్చారు. ఉన్నాయా కోట్లు? మరి ఓకే, ఎంత మోసం, రాజకీయ మోసం కదా సరే. ఇప్పుడు మీరంటే ఇవాళ కూడా శిలాపలకల్ని తీసుకుంటే, నువ్వు ఒకవేళ తీసుకుంటే శిలాపలకాలు తీసుకో, నీకు ఎంత స్వాగతం పలుకుతున్నాయో. ఇలా మేము వాళ్ళకి ఏంటంటే మేము చెప్పింది చేస్తాం, ప్రజలకు అవసరం ఉంది చేస్తాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఏ కార్యక్రమమైనా ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యదీక్షత ఉన్నోళ్ళం మేము. అయితే మీరు చెప్తున్నటువంటి పనులు, ఈరోజు ఓపెన్ చేసినటువంటి పనులు చూసుకుంటే అంత బడ్జెట్ మన నియోజకవర్గానికి, షాద్నగర్ నియోజకవర్గానికి ఉందంటారా? అంటే నేను చెప్తున్నా కదా, శాంక్షన్ చేయించినమని చెప్తున్నా కదా. ఓకే, నీకు అర్థమైందా? ఆ సన్నాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, ఇన్ని పనులు చేస్తా ఉంటే మీకు ప్రజలు దీవిస్తారు కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ మీరే అర్థం చేసుకోండి. ఇలా ఆర్ఓబి వాళ్ళు పనిచేస్తే మేమేం చేస్తుంటాం. ఇవాళ పాలిటెక్నికల్ కాలేజ్ కూడా పేపర్ మీద ఇచ్చిపోయారు, దానికి భూమి లేదు, పైసలు లేదు. ఐటీఐ ఇచ్చినామంటారు, ఐటీఐ ఉందో తెలియదు, భూమి ఏడుందో తెలియదు. ఓకే, ఇలా పాడుపడ్డ కాలేజ్ సంగతి మీకు తెలుసు. ఇలా పిల్లలు చదువుకోలేక ఆ కాలేజ్ మూతపడతా ఉంటే శిథిలావస్థకు వస్తే నేనే స్వయంగా ధైర్యంతో
నేను పూర్వ విద్యార్థిని కాబట్టి అక్కడ ఒక కాలేజ్ నిర్మాణం చేస్తే ఎంతో మంది ఉదారతో శోభంతో దాదాపు 20 మంది కూడా మనకు అక్కడ సాయం చేయగలిగి ఇలా కాలేజ్ పూర్తి చేసినాం. మీరు కూడా చేయండి మరి ఒకటి. ఓకే. పేపర్ మీద రాస్తా కాదు, వాళ్ళు తాడు బొంగరం లేని మాటలు వాళ్ళవి, అంటే వాళ్ళు అసలు 10 సొంతన లేని మాటలు వాళ్ళవి. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా నీకు, లక్ష్మీదేవపల్లి కట్టకపోతే స్వయానుడు ఐబీల స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ కట్టకపోతే పోటీ చేయమన్నారు. అవును. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ కట్టిరా? లేదు. పోయి స్నానం చేయి, నువ్వు పోయి స్నానం చేయి. ఎంత పచ్చబద్ధం మీరు చెప్పండి. ఓకే. నిజమా కదా చెప్పండి. అటువంటి ఇలా కేసీఆర్ మాట్లాడింది అబద్ధమే, గత ఎమ్మెల్యే మాట్లాడింది అబద్ధమే, గత ఎంపీ మాట్లాడిన అన్ని అబద్ధాలు. సార్ మీరు కూడా అంటే మన ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే కాకముందు లక్ష్మీదేవి ప్రాజెక్ట్ Yes. విషయంలో చాలా దృష్టి పెడతారు. ఒక్క ఇటుక కూడా పీల్చలేదు అని చెప్పేసి అంటున్నారు. అదే 100కి 100 రూపాయలు చెప్తున్నాం.